గ్లాస్ బాగుంది యాక్చువల్లీ ఇక్కడ తాగుతారు కదా. మీకు కూడా నోట్లో నుంచి వాటర్ సంక్రాంతి వస్తుంది, పండుగ వస్తుంది అంటే బట్టలు వస్తాయి, కొత్త బట్టలు వస్తాయి, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కైట్స్ కూడా బాగానే ఎగరేసేవాళ్ళం చిన్నప్పుడు. ఏమైనా తెగిపోతే దాని వెనకాల పరిగెట్టడం చిన్న మెమోరీస్ లాగా ఉండేవి అప్పుడు. కానీ మనం బేసిక్లీ కైట్ అన్నాక పిల్లలు ఎగురుతారు కదా. మా ఊళ్ళో జస్ట్ సింపుల్ గా బేసిక్ గా చేస్తారు. పీపుల్ అంతే రిలేటివ్స్ అందరినీ పంపించారు. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ నాకు ఇష్టం లేదు ఏమైతే అదిరిపోయింది, బిభత్సంగా ఉంది. ఇంకా ఏమేమంటారు, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఎలా తింటారు అది? ఇలా డిప్ చేసి కొంచెం ఒక కోడి తీసుకొని ఒక కోడి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇలా మా ఏన్షియంట్ వాళ్ళు తినేవాళ్ళం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమే. మా అమ్మాయిలకి అట్లాంటివి ఏం లేదు. మార్నింగ్ ఏం చేతి పెట్టుకోవాలి, ఏ నెక్లెస్ వేసుకోవాలి, ఏ గాజులు వేసుకోవాలి, సెట్ అవుతుంది. స్పైసీగా ఉంది మటన్ అయితే, మండుతున్నట్టుంది. నాకు మటన్ ఎందుకు ఇష్టం లేదంటే స్మెల్ వస్తుంది, మటన్ స్మెల్. అని ఇది టెన్ వేసుకుంటే సరిపోదు. వేసేసాడు, బాగా వేసేసాడు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మక్బైన్ వీడియో. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. సో పండుగలో మనం స్పెషల్ గా ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో ఈరోజు ఆ క్రియేట్ తో కొన్ని వైబ్స్ మ్యాచ్ అవుతుంది అనుకుంటా. పైన వెనకాల కైట్స్. సో సంక్రాంతి అన్నాక కొంచెం ఉత్సాహం, ఊహం క్యా హై నీకు అర్థమవుతుందా? సో ఈరోజు స్పెషల్ గా చాలా డిషెస్ చేసింది, ఇంకా చాలా టేస్టీగా ఉంది. ట్రై అయితే చేయాలి. నేనైతే దానికోసమే వచ్చినాను తినడానికి. పర్ఫెక్ట్ సింక్ అవుద్ది ఈరోజు సంక్రాంతితో. ఫస్ట్ కోకోనట్ రైస్, నాటుకోడి కర్రీ, మటన్ మసాలా, మటన్ కీమా అండ్ రాగి సంగటి, గారి, పూరి. సో కోకోనట్ రైస్ అన్నాక మనం కోకోనట్ కూడా సైడ్ చూపించడానికి, రైస్ ఏంటి ఏదో ఉత్త రైస్ అనుకున్నా, ఇది కోకోనట్ రైస్ అని. అదే ఏం చేస్తారో, ఎంత చేస్తారు? కోకోనట్ మిల్క్, కోకోనట్ తో మిల్క్ తో చేస్తారో. మా పిన్ని చాలా బాగా చేస్తుంది వంట. మీరు ఎవరైనా వస్తే మా పిన్ని చేతి వంట తింటే నాకేస్తారు చేయ. ఫ్యాక్ట్, మన సౌత్ ఇండియన్ ఎట్లానే తింటారు కదా, మరి వీడు కూడా ఎట్లానే తింటారు. ఈ వీడియో మాక్సిమం సంక్రాంతి తర్వాత రావచ్చు. మాక్సిమం ట్రై చేస్తాను సంక్రాంతి ముందు తేడానికి. అబ్బా అంత సీన్ లేదు నీకు. అయితే మనం ఎప్పటిలానే కోక్తో స్టార్ట్ చేద్దాం. నా దగ్గర కూడా ఉంది. చాలా మంది నాకు అన్నారు ఈ గ్లాస్ బాగుంది, యాక్చువల్లీ ఇక్కడ తాగుతారు కదా. అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం? నాకైతే మటన్ చూస్తే ఫస్ట్ మటన్ నుంచి స్టార్ట్ చేయాలనిపిస్తుంది. మనసు లాగేస్తుంది మటన్ వైపు. అబ్బో మనసు లాగేస్తుందంట. ఓకే, నాకైతే పూరి అంతే నాకు చాలా ఇష్టం. పూరి అన్నాక పూరితో చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మటన్ కీమా ఏదైనా బాగుంటుంది కదా. బెస్ట్ కాంబినేషన్స్. ఫస్ట్ పూరి నుంచి ట్రై చేద్దామా? చూద్దాం పూరితో ఏది సెక్సీ కాంబినేషన్ అవుతుందో. పెద్ద కాంబినేషనే. సరే పూరి తిందాం. స్ట్రక్చర్ ఏదో చూసేయండి, ఇలా ఉంటుంది రౌండ్, పర్లేదు. పూరితో నాటుకోడి విన్నారా ఎప్పుడైనా? నాటుకోడి వినితే కమెంట్ చేయండి. లాగిచ్చే బాగా ఆకలేస్తుంది. బా ఎలా ఉంది? బాగుంది కదా. మమ్మీ చేత వంట అంతే ఇట్లానే ఉంటుంది. దీనికి మేము ఫుల్ 10/10 రేటింగ్ ఇస్తాం. 10 ఏంటి, 10 పైన 100 వేసుకో, అయినా తగ్గలేము అంతే కదా.
నాకు తెలుసు మీకు కూడా ఆకలేస్తుంది. మీరు కూడా ఏమేమి తింటున్నారో నాకు చెప్పండి కమెంట్లో. ఇది సంక్రాంతిలో చాలా బాగుంది నాటుకోడితో కదా, నాటుకోడి జ్యూసీగా. కానీ చాలా టేస్టీగా ఉంది. బయట రెస్టారెంట్ కన్నా మా ఇంట్లో ఫుడ్ చేసే ఫుడ్ చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదండి. సో ఇట్లా స్ట్రక్చర్ చూపించి. సో ఎవరెవరికి నాటుకోడి అంత ఇష్టం? యాక్చువల్లీ నేను నాటుకోడి ఫస్ట్ టైం తిన్నాను బీటెక్లో. బీటెక్ నా మదనపల్లిలో చేశాను. అక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ ఉన్నాయి ఏమంటే రాయలసీమ పీపుల్స్ ఉంటారు. సో ఎక్కువ జనరల్లీ వాళ్ళు నాటుకోడి తింటారు. కరెక్ట్గానే చెప్పాను కదా, చెప్పింటే కమెంట్ చేయండి. ఓకే, నాటుకోడి తింటే అదొక ఫీల్. మామూలు కంట్రీ చికెన్ కన్నా నాటుకోడి ఫ్లేవర్స్ కూడా అది డిఫరెంట్. కూడా ఇంట్లోనే చేసి తినేది చాలా బెస్ట్. వేడివేడిగా ఇదేంటి పూరితో నాటుకోడి. మీకు కూడా నోట్లో నుంచి వాటర్ వస్తుంది కదా. ఈడైతే ఈరోజు లాగించేస్తాడు. నువ్వు సంక్రాంతి చైల్డ్హుడ్లో ఎలా జరుపుకునేదాన్ని? ఏమైనా మెమరీస్ ఉంటే చెప్పవా? సో సంక్రాంతి మా ఊర్లో, నేను ఉండేది అండమాన్ అండి. సో మా ఊర్లో బేసిక్గా చేస్తారు, మరీ అంత ఆంధ్ర పీపుల్ లాగా చేయరు. కానీ మనం బేసిక్లీ కైట్ అన్నాక పిల్లలు ఎగురుతారు కదా, ఎగరేస్తారు. నాకు మరీ తెలుగు రాదు, అడ్జస్ట్ చేసుకో. ఎగరేస్తారు. సో కైట్ ఎగురుతాము. ఇట్లా మనం ఫ్యామిలీస్తో అన్ని గ్యాదర్ చేసుకొని మంచి మంచి భోజనాలు తింటాం. మా ఊర్లో మంచి మంచి భోజనాలు బేసికలీ అందరూ ఎట్లా చేస్తారు అట్లనే చేస్తారు. కానీ మా ఊర్లో జస్ట్ సింపుల్గా బేసిక్గా చేస్తారు. పీపుల్ అంతే రిలేటివ్స్ అందరినీ పిలుస్తారు రైట్. పిలిచి ఇలా మంచి మంచి భోజనాలు పెట్టి, మరి ఎట్లా కాదు, మా ఇంట్లో నార్మల్గా పొంగల్, రైస్, పప్పు, అన్నం నార్మల్గా చేస్తాం. సో చికెన్ అయితే జనరల్గా ఉంటుంది, కానీ ఇది చాలా బాగుంటుంది. కానీ రియల్గా అథెంటిక్గా పొంగల్ అని ఫెస్టివల్ రాజమండ్రిలో చేస్తారు తెలుసా? రాజమండ్రి ఇంకా ఈస్ట్ గోదావరి బాగా చేస్తారు. అదేదో గేమ్ ఆడతారు, కోడి పందాలు అదన్నీ భలే ఉంటుంది. అదన్నీ ఉంటే నేనైతే చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. గాలిపటాలని, కొత్త బట్టలు, ఎగ్జైట్మెంట్ ఉండేది. సంక్రాంతి వస్తుంది, పండుగ వస్తుంది అంటే బట్టలు వస్తాయి, కొత్త బట్టలు వస్తాయి, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అయినా అమ్మాయిలు ఫస్ట్ ఆన్లోనే ఉంటారు. ఫుడ్ కన్నా ఫస్ట్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి. ఎంత ఫోటోలు తీసుకున్నా సాటిస్ఫై అవ్వరు. కైట్స్ కూడా బాగానే ఎగరేసేవాళ్ళం చిన్నప్పుడు. ఏమైనా తెగిపోతే దాని వెనకాల పరిగెట్టడం చిన్న మెమోరీస్ లాగా ఉండేది అప్పట్లో. అవును, సంక్రాంతి అన్నాక అట్లానే. ఇప్పుడు కూడా వైబ్ ఉంది, కానీ అందరు బిజీగా అయిపోయారు ఎవరు దాంట్లో. సో పూరితో మనం కీమా ట్రై చేస్తున్నాం. ఏం కీమా ఇది? మటన్ కీమా. సరే ఈరోజు అనుకుంటున్నాం మటన్ ట్రై చేద్దామని. స్ట్రక్చర్ చూసేయండి, కొంచెం తింటాం. మటన్ బాగానే అనిపిస్తుంది, చూడగానే మౌత్ వాటరింగ్ లాగా ఉంది. బాగుందా? నాకు నాటుకోడితో వచ్చి అంత వైబ్ అయితే రాలే. సిగ్గు ఉందా అలా ఎవరైనా చెప్తారా అని చెప్పు అంటున్నా. మటన్ మసాలా, ఇది నాటుకోడి, ఇది కీమా, సో ఇది రాగి సంగటి చెప్తాను. సో ఇది కొంచెం నేను టేస్ట్ చేస్తాను. కొంచెం కర్రీ ఇట్లా కరెక్టే. నాకైతే నాటుకోడి అయితే బీభత్సంగా నచ్చేసింది. మటన్ కూడా బాగుంది, కానీ నాకు తెలిసి రైస్తో బాగుంటుంది. నేను కీమా ఇంకా బాగుంటుందేమో అనుకున్నా. బాబా నీకేం నచ్చింది ఇట్లా? ఏంటి? నాటుకోడా మటన్? యాక్చువల్లీ నేను బేసిక్గా చికెన్ లవర్, సో బేసిక్గా చికెన్. నువ్వు మటన్ లవర్ కదా? మటన్ లవర్, కానీ పూరితో అయితే నాటుకోడి బాగుంది. ఇప్పుడు చిల్లి గారితో
అన్నీ ట్రై చేద్దాం. మటన్, నాటుకోడి, కీమా. బేసిక్గా సంక్రాంతిలో అందరు గారెలు గాలి కామన్. కానీ మా ఊర్లో అంత చేయరు. కానీ నాకు ఇష్టం లేదు అట్లా అంతే. ఈరోజు ట్రై చేస్తాను. బేసిక్గా అంత ఇష్టం లేదు నాకు. సరే ట్రై చేసి చెప్తాను మా పిన్ని ఎట్లా వండింది. ఇదేంటి నాటుకోడితో. ఓకే, స్పైసీగా ఉంది. చిల్లీ కదా, చిల్లీ గారి కదా, సో స్పైసీగా ఉంది. బేసిక్గా ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ స్పైసీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. ఎవరికైనా అడుక్కోండి. సో బాగుంది కదా. ఏంతో నచ్చింది మీకు? నాటుకోడియా? ఏంది మటన్ లవర్ ఈరోజు ఫుల్ డౌన్ అయిపోయినాడు. నాటుకోడి చూసారా, అది రాయలసీమ వాళ్ళు నాటుకోడి అంతే మామూలుగా ఉండదు. మరి నాకు అన్ని ఇష్టం కానీ మటన్ అన్నీ డామినేట్ చేసేసింది మటన్కి. నాటుకోడి డామినేట్ చేసింది మటన్కి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డామినేట్ చేస్తుంది. అవును, కరెక్టే. నువ్వు చేసావా చెప్పు ఇదన్నీ? చేయలేదు కదా, పర్లేదు, హెల్ప్ చేస్తాడు మావాడు, మంచిగా హెల్ప్ చేస్తాడు. మంచోడు చెప్పచ్చు, అన్ని పనులు వచ్చు. కోకోనట్ రైస్తో ఏ కాంబినేషన్ బాగుంటుంది? నేను కోకోనట్ రైస్ ఇప్పుడు అంత ట్రై చేయలేదు, సో నాకు తెలీదు. సో నాకు తెలిసి నాటుకోడి కీమా కూడా బాగుంటుంది అనుకుంటా. ట్రైగా ఫస్ట్ టైం ట్రై ఉంటుందా? ఒకసారి ట్రై చేసి చెప్పాలి. ఫ్లేవర్ అయితే వస్తుంది. ఏది బాగుంది? బిర్యానీ ఫ్లేవర్ నచ్చింది, ఈ ఫ్లేవర్? నాకు బిర్యానీ కన్నా ఇది ఇట్లా సింపుల్గానే ఇష్టం ఫుడ్. ఇది బాగుంది. కర్రీతో ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. అదే కొంచెం కీమా కొంచెం ఇంత కూడా కాదు. సో కీమాతో ట్రై చేస్తున్నాను. కీమా విత్ కోకోనట్ రైస్. సో బాగుంది మటన్. ఈరోజు ఫస్ట్ టైం నేను మటన్ ట్రై చేశాను. కీమా అయితే అదిరిపోయింది, బిభత్సంగా ఉంది. ఇంకా ఏమేమంటారు, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ చెప్పచ్చు. అన్నీ చెప్పేసిన. ఇప్పుడు నాటుకోడి మొత్తం లాగించేస్తున్నాడు. నాటుకోడి బాగుంది. ఇప్పుడు నాటుకోడి ఇంకా కోకోనట్ రైస్ ట్రై చేద్దాం. నాటుకోడి చెప్పాలంటే బాగుంది. దీంతో ఎలా ఉందో ట్రై చేద్దాం. మనం అఫ్కోర్స్ బీట్ చేయలేరు అంతే. ఈ 3 కర్రీ కన్నా నాటుకోడి ఈజ్ ద బెస్ట్. ఈరోజు మన మెయిన్ కోర్స్ అదే. సంక్రాంతి కాబట్టి నాటుకోడి. పాపం కోడి చచ్చిపోయింది, కోడి పందాలు ఆడుకొని. ఈడే చెప్పి సరే, మాట్లాడడం తక్కువ కానీ తినడం ఎక్కువ కదరా. ఎలా తింటారు అది? నోటితో. అది నాకు తెలుసు. మీకు ఏదైనా సంక్రాంతి మెమరీస్ ఉంటే కానీ ఏమైనా కామెంట్లో చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ అయినా పెట్టండి. ఇంకా మీ స్పెషల్ ఏంటి? మీ ఊర్లో ఏమేమి చేస్తారు, ఏమేమి ఆటలాడతారు, పండగకి స్పెషల్గా చేస్తారు. అది బేసిక్గా పొంగల్ అన్నాక ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తారు. కొన్ని లైక్ లోరీ కూడా చేస్తారు, తెలుసా నీకు? ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క వెరైటీ టైప్స్ ఆఫ్ చేస్తారు. సో పంజాబ్లో లోరీ చేస్తాం. నాకు పంజాబ్ వెళ్ళాలని ఉంది ఇప్పుడు. అన్నిటికన్నా మన ఆంధ్రప్రదేశ్ బాగా చేస్తారు, అదొక వైబ్. అది కరెక్టే, కానీ అన్ని చోట్ల చూడాలి ఎలా చేస్తారు, ఎంజాయ్ చేయాలి ఫెస్టివల్ అన్నాక. నీకు రాగ సంగటి అంటే చాలా ఇష్టం కదా అంటున్నా. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నా రాగ సంగటికి మా ఊర్లో. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా రాగ సంగటి. లేదు, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎవరికైనా అడుగు, ఆ ఊర్లో రాగి సంగటి అంటే ఎంతమంది తింటారు. ఎవ్రీ పీపుల్ యూస్ టు ఈట్. అంటే వీక్లో ఒక 3-4 టైమ్స్ తింటారు. ఇది వేడివేడిగా. ఇదిగో నాటుకోడితో వేసి ఇంకి ఎలా తినాలి చెప్తాను. ఇందులో నెయ్యి వేసుకొని ఎలా. మామూలుగా రాగి సంగటి వీటి నాటుకోడి తినలేదు, కానీ రాగి సంగటి చిన్నప్పుడు మా అమ్మమ్మలు ముత్తాతలు అందరూ ఏది అంబలి టైప్లో తాగేయాల. కరెక్టే ఇది. సో ఇది బేసిక్గా నేను కూడా ఎప్పుడు తినలేదు. ఫస్ట్ బీటెక్ డేస్లో అక్కడ మా ఊర్లో, ఐ మీన్ మదనపల్లి డిస్ట్రిక్ట్ కాదు, మదనపల్లిలో తినేదాన్ని. బీటెక్లో అక్కడ చాలా పీపుల్ తింటారు. ఇంకే అట్లా మటన్ కర్రీ వేసుకొని ఇలా, అంటే ఇది నా గ్రేవీ పైన వేసుకొని
గ్రేవీ వేసుకొని ఇట్లా నాటుకోడి కోడి అయితే కింద పడిపోయింది, స్టిక్ వచ్చింది నాకు. ఫస్ట్ ఇది ఎట్లా తినాలంటే నేను చెప్తా. ఇలా పట్టుకొని ఇలా కొంచెం ఇలా డిప్ చేసి ఇలా తినాలన్నమాట. అదే సో ఇది ఇట్లా తినాలి మరి. ఎట్లా తినాలి చెప్పు. ఇలా డిప్ చేసి కొంచెం ఒక కోడి తీసుకొని ఒక కోడి मेरा मतलब है कि ఒక ముక్క తీసుకొని ఇట్లా ముక్క తీసుకోండి అంటే నాకు ఇలా ముక్క తీసుకొని డిప్ చేసి నెయ్యిలో మాత్రం చాలా ఎక్కువ బాగుంది. అయినా ఇప్పటి వరకు ఎవరు ఇది తినలేదు, నాకు కమెంట్ చేయండి. సో దట్ నేను వాళ్ళకి సజెషన్ ఇస్తాను ఒకటి ఏం చేయాలి నెక్స్ట్. చాలా ట్రెండ్ కూడా అయింది నాటుకోడి విత్ ట్రెండ్ ఏంటి, ఎప్పుడో పురాత కాలం నుంచి తింటున్నారు. ఇది తినే వల్లే కదా మనం బలం. ఇప్పుడు ఉండేది నీ బాడీ అన్ని వేస్ట్. బలంగా ఏం లేదు వీడు. ఇప్పుడు ఒక్కటి కొడితే ఏడపడతాడు. అంత సీనా చూపిస్తాం. సో ఇలా మా ఏన్షియంట్ వాళ్ళు తినేవాళ్ళు. అంటే మా గ్రాండ్ పేరెంట్స్ అలా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఇది తింటారు. సో వాళ్ళ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకా ఇది తింటే చాలా బెనిఫిట్ కూడా ఉంది. హెల్త్ కాన్షియస్, హెల్త్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ జబ్బులు రాదు. సో అలా అనమాట. అప్పుడే సంక్రాంతి వస్తే సుప్పులు, చేగూరలు, మిక్చర్, అరిసెలు అవే తినేవాళ్ళు. ఇప్పుడు కూడా తింటున్నాం కదా. చెప్తా. నువ్వేం చేసేవాడు చిన్నప్పుడు? మమ్మీకి ఏమైనా హెల్ప్ చేసేవాడా? ఫ్రెండ్స్ తో ఏం చేసేవాడు? తిరిగేవాళ్ళం ఎక్కడెక్కడ ఊర్లలో, గలీనా. మా అమ్మాయిలకి అట్లాంటివి ఏం లేదు. మార్నింగ్ ఏం చేరు పెట్టుకోవాలి, ఏ నెక్లెస్ వేసుకోవాలి, ఏ గాజులు వేసుకోవాలి, సెట్ అవుతుందా లేదా, ఫోటోలు బాగా వస్తాయా లేదా, ఇలాంటి తమ్ముడు ఉంటే ఫోటోలు అయితే ఒక్కటి కూడా రాదు. ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా తీయడు, అది మ్యాటర్. అంతే కదరా? ఇప్పటికీ అలాగే ఉన్నారు, మారలేదు. అమ్మాయిలు అన్నాక ఎప్పుడు మారు, అబ్బాయిలే ఎప్పుడు మారుతూనే ఉంటారు. సో మటన్తో కూడా తింటారా? దీంతోనే తినరు, మటన్ కీమా అన్నితో తింటారు. అందరూ నాటుకోడితోనే కదా తింటారు. నాటుకోడితోనే కదా తింటారు. నాటుకోడి తింటారు కానీ మటన్తో కూడా తింటారు. బట్ బెస్ట్ కాంబినేషన్ ఇది నాటుకోడి అనమాట. మటన్ నీకు ఇష్టమని చెప్పినాను, ట్రై చేయొచ్చు ఒకసారి. స్పైసీగా ఉంది మటన్ అయితే. స్పైసీగా ఉంటేనే కదా బాగుంటుంది. ఆంధ్ర పీపుల్ స్పైసీ లేకుండా ఎలా తింటారు? ఆంధ్ర పీపుల్ అయినా అసలు ఇంకా ఎక్కువ స్పైసీ తింటాం. నాకు మటన్ నచ్చింది. బేసిక్గా అస్సలు మటన్ తినను, కానీ నాకు మటన్ ఎందుకు ఇష్టం లేదంటే స్మెల్ వస్తుంది, మటన్ స్మెల్. కానీ ఇది సరిపోదు. సో బట్ పిన్ని వంట చేసింది చాలా బాగుంది. అసలు చికెన్ లాగా ఫ్లేవర్ వస్తుంది, సో బాగుంది. ఈ స్పెషల్ సంక్రాంతి వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ సంక్రాంతి. బాయ్.